హాయ్ గాయ్స్, వంకాయ ఫ్రైని ఎండుకారంతో కాకుండా పచ్చికారంతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దానిలో ఒక 5 స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. దానిలోనే పోపు దినుసులు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా తరుక్కున్న ఆనియన్స్ కూడా వేసుకొని అవి కొంచెం వేగాక దానిలోనే మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే తిప్పేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు మనం పచ్చికారం అయితే రెడీ చేసుకుందాం. పచ్చికారం కోసం మిక్సీ జార్ తీసుకొని దానిలో కొన్ని పచ్చిమిర్చి మనం మంటకి సరిపోను, తర్వాత దానిలోనే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి సపరేట్గా ఉంటే అవి కూడా వేసుకొని అలా మిక్సీ పట్టుకోవచ్చు. ఈలోపు మనకి వంకాయ అయితే వేగిపోయి ఉంటుంది కదా, దానిలో ఈ పచ్చికారాన్ని అయితే వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 5 to 10 minutes అయితే ఉడకనిస్తే, అంటే పచ్చి స్మెల్ వస్తుంది కదా మనం పచ్చిమిర్చి వేసేసరికి, అది కొంచెం తగ్గేదాకా వేయించుకుంటే సరిపోయిద్ది. మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే.